Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సెకండ్ టెస్ట్ మ్యాచ్ దగ్గరికి వచ్చేసింది. రేపే స్టార్ట్ కాబోతుంది అడిలైడ్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్లో మన 11 ఎలా ఉండాలి అనేది వీడియోలో చూద్దాం. తర్వాత నేను నిన్న ఒక వీడియో చేశాను పింక్ బాల్ గురించి, ఒక స్పెషల్ వీడియో. అయితే అది చూసిన కొంతమంది ఏమడిగారంటే 2 బాల్స్ చూపించి మీరు ఆ డిఫరెన్స్ మాకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అన్నారు. అది నేను చేయట్లేదు, కానీ మనకి ఆస్ట్రేలియా నుంచి స్పెషల్ కవరేజ్ అందిస్తున్న రఘునాథ్, హూ హాజ్ ఆల్రెడీ ల్యాండెడ్ ఇన్ అడిలైడ్ టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసాడు, సెకండ్ టెస్ట్ మ్యాచ్ కూడా మనకి ఎప్పటికప్పుడు అతని కవరేజ్ ఉంటుంది మనకి. ఈజ్ గివింగ్ దట్ ఎక్స్ప్లెనేషన్. వీడియో చివరిలో చూడండి, అతని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో 11 ఎలా ఉండాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని టీంలో ఉంచాలి అనేది ఇప్పుడు సమస్య. విన్నింగ్ కాంబినేషన్ మామూలుగా మనం డిస్టర్బ్ చేయం. చాలా మంచి గ్రాండ్ విక్టరీ, 295 రన్స్ తేడాతో మనం గెలిచాం. ఆస్ట్రేలియాలో ఎప్పుడు అంత డామినేటింగ్ విక్టరీ మనకి లభించలేదు, బాగానే ఉంది. బట్ స్టిల్ ఎప్పుడైతే కెప్టెన్ రోహిత్ మళ్ళీ వెనక్కి వచ్చాడో, అలాగే శుభ్మన్ గిల్ మళ్ళీ ఫుల్గా ఫిట్ అయ్యాడు, వాళ్ళిద్దరిని 11లో అకామిడేట్ చేయాలి. అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఇద్దరు ఒరిజినల్గా మనకి స్క్వాడ్లో ఉండరు అనుకున్న వాళ్ళు, ఫస్ట్ చాయిస్ కాని వాళ్ళు, దేవదత్ పడిక్కల్ కానీ ధ్రువ్ జురెల్ కానీ, దే విల్ మేక్ వే ఫర్ దెమ్. సో వీళ్ళిద్దరి ప్లేస్లో, పడిక్కల్ అండ్ జురెల్ ప్లేస్లో రోహిత్ అండ్ గిల్ వస్తారు. అది దట్ ఈస్ గివెన్. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. సో అది ఆ విషయం సెటిల్డ్. కానీ ప్రాబ్లం ఎక్కడంటే ఈ కొత్తగా వచ్చిన ఇద్దరు 11లో ఎక్కడ ఆడతారు అనేదే సమస్య. శుభ్మన్ గిల్ విషయంలో కూడా పెద్ద సమస్య లేదు, ఎందుకంటే శుభ్మన్ గిల్ విల్ టేక్ హిజ్ రైట్ఫుల్ ప్లేస్ అట్ నెంబర్ 3 ఇన్ ది 11. సో అతను నెంబర్ 3లో ఆడతాడు. అది కూడా కొంత మంది దాంట్లో డిఫర్ అవుతున్నారు, బట్ యూజువలీ ఈ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. అది అతని రైట్ఫుల్ ప్లేస్. సో అతను నెంబర్ 3లో ఆడతాడు. మరి ఓపెనర్గా రోహిత్ ఆడాలా, రాహుల్ ఆడాలా, ఇదే మొత్తం నేషన్ వాంట్స్ టు నో. చాలా చర్చ దేశవ్యాప్తంగా, ఇంకా ఆస్ట్రేలియాలో కూడా జరుగుతూ ఉంది. దీని మీద విపరీతంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రాహుల్ ఇటీవల కాలంలో, అంటే ఈ మధ్య కాలంలో సౌత్ ఆఫ్రికాలో సెంచరీ కూడా చేశాడు. తర్వాత మొన్న రీసెంట్గా బంగ్లాదేశ్తో ఎక్కడ ఆడినా కూడా హీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. నెంబర్ 6లో ఆడుతున్నాడు రాహుల్ ఇటీవల కాలంలో. ఎందుకంటే రోహిత్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తున్నప్పటి నుంచి రాహుల్ ఈజ్ బ్యాటింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. మరి కానీ మొన్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఓపెనింగ్ స్లాట్లో మళ్ళీ అతన్ని పెట్టినప్పుడు has produced wonderful results. First innings-లో he was out in rather debatable circumstances. Second innings-లో he made a wonderful knock. ఒక హాఫ్ సెంచరీ, వెరీ వెరీ క్రూషియల్ హాఫ్ సెంచరీ చేశాడు. సో అలాంటి రాహుల్ని మార్చాలా? మరోవైపు రోహిత్ శర్మ కొద్దిగా అండర్ కుక్డ్గా ఉన్నాడు. అంటే అతను ఇటీవల కాలంలో ఫామ్లో లేకపోవడం వేరే సంగతి, కానీ అతను సరైన ఎక్స్పీరియన్స్ లేదు కదా, సరైన ప్రాక్టీస్ లేకుండా వస్తున్నాడు. సడన్గా వస్తున్నాడు టీంలోకి, వచ్చి అతను పింక్ బాల్ టెస్ట్కి అతను ఓపెనింగ్ చేయడం కంటే కూడా మిడిల్ ఆర్డర్లో ఆడితే బాగుంటుంది కదా. అతను యూజువలీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, 2019 నుంచి ఓపెనింగ్ చేస్తున్నాడు. సో మిడిల్ ఆర్డర్లో ఆడడం అది కొత్త ఏమి కాదు. సో రోహిత్ని మిడిల్ ఆర్డర్లో ఆడించి రాహుల్నే కంటిన్యూ చేయాలనేది జనరల్ ఫీలింగ్. కానీ కొంతమంది ఏమంటారంటే, ఈవెన్ చాలామంది అభిప్రాయంలో రోహిత్ ఈజ్ ది ఫస్ట్ చాయిస్ ఓపెనర్. సో అతని ప్లేస్లో అతను ఆడతాడు. రాహుల్ ఒరిజినల్గా నెంబర్ 6, ఎలా అయితే మనం రీప్లేస్మెంట్గా వచ్చిన పడిక్కల్ జురెల్ వెనకెళ్ళాలని అనుకుంటున్నామో, అలాగే రాహుల్ షుడ్ వెకేట్ ది స్లాట్ ఆల్సో ఫర్ ది కెప్టెన్ తన ఒరిజినల్ స్లాట్లో ఆడతాడు. రాహుల్ మిడిల్ ఆర్డర్లకు ఈ మధ్యకాలంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడుతున్నాడు కదా. సో అలా ఆడితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. సో ఎవ్వరు దీని విషయంలో దెర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విపరీతం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. బట్ నా అభిప్రాయంలో ఏంటంటే రాహుల్ షుడ్ కంటిన్యూ టు ఓపెన్. రీజన్ ఏంటంటే రాహుల్ అతను ఆడిన 54 టెస్టుల్లో ఐ థింక్ 47 టెస్ట్ మ్యాచెస్ అనుకుంటా ఓపెనర్గానే ఆడాడు. అతను చేసిన 3000 ఆర్డర్ రన్స్లో 2650 రన్స్ ఓపెనర్గానే చేశాడు. అతను 8 టెస్ట్ సెంచరీస్లో 7 టెస్ట్ సెంచరీస్ ఓపెనర్గా, అంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు కాబట్టి అదే ఉంటుందని మీరు అనొచ్చు. కానీ ఓపెనర్గా ఇట్స్ బీన్ గ్రేట్ సక్సెస్. పెద్దగా యావరేజ్ విషయంలో తేడా లేదు. ఓపెనర్గా ఆడింది, మిడిల్ ఆర్డర్లో ఆడింది. ఓపెనర్గా ఆడింది 35, కొంచెం స్లైట్లీ బెటర్ యావరేజ్ ఉంది. మిడిల్ ఆర్డర్లో ఆడినప్పుడు 34 ఉంది యావరేజ్, బ్యాటింగ్ యావరేజ్. బట్ హీ ఈజ్ ది ఓన్లీ ఇండియన్ బ్యాట్స్మెన్, మీరు మొదటి నుంచి మొత్తం చరిత్రలో గవాస్కర్ కూడా లేని ఘనత ఏంటంటే, ఓన్లీ ఇండియన్ బ్యాట్స్మెన్ టు స్కోర్ టెస్ట్ 100s ఇన్ ఆస్ట్రేలియా,
ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా యాజ్ ఓపెనర్గా టెస్ట్ సెంచరీలు ఈ 3 దేశాల్లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా టఫెస్ట్ కండిషన్స్లో చేసిన రికార్డు అతనికి మాత్రమే ఉంది. అఫ్కోర్స్ గవాస్కర్ నెవర్ ప్లేడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, బట్ ఈవెన్ దెన్ మిగతా ఓపెనర్లు మన కెప్టెన్ రోహిత్ కానీ, మన కోచ్ గంభీర్ కానీ, వీరేంద్ర సెహ్వాగ్ కానీ, ఇండియన్ ఓపెనర్స్ ఎవ్వరు కూడా ఆ ఘనత సాధించలేదు. సో అతనికి మంచి రికార్డు ఉంది ఓపెనర్గా. అండ్ ది వే హీ బ్యాటెడ్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, వండర్ఫుల్గా బ్యాటింగ్ చేశాడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. అతను చేసిన రన్స్ కంటే కూడా అతను ఆడిన తీరు, ది వే హీ లుక్ సో కాన్ఫిడెంట్. మొన్న ఈవెన్ పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఈ బ్యాటెడ్ వెరీ వెల్. రిటైర్మెంట్ తీసుకున్నాడు ఎందుకంటే క్యాప్టెన్కి బ్యాటింగ్ అవకాశం. సో అతను ఆడిన తీరు, ది వే హీ వాజ్ లీవింగ్ ద బాక్స్. టెస్ట్ మ్యాచ్లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఆడేదానికంటే ఎన్ని వదిలేస్తారనేది ముఖ్యం. మీరు ఆడిన వాటికంటే వదిలేసిన డెలివరీస్ ముఖ్యం. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ డిఫెన్స్ ఎంత బాగుంది, ముఖ్యంగా టఫ్ కండిషన్స్లో. సో ఆ డిఫెన్స్గా ఎంత బాగుంది అతనికి. ముఖ్యంగా హీ వాజ్ క్లియర్లీ నోయింగ్ వేర్ హిస్ హాఫ్ స్టంప్ వాజ్. తన హాఫ్ స్టంప్ ఎక్కడుందన్న విషయంలో అతనికి 100% క్లారిటీ కనిపించింది. సో అతను అంత కాన్ఫిడెంట్గా అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ బాల్స్ని వదిలేయడం అనేది మనం చూసాం. సో అది ఒక ఓపెనర్ కావాల్సిన మంచి లక్షణం. సో అతను ఓపెనర్గా ఉన్నాడు. అతను నిన్న ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాడు. దాంట్లో అడిగారు అతన్ని, నువ్వు ఓపెన్ చేస్తావా, ఏం చేస్తావా, నీకు ఏం చెప్పారు ఓపెన్ చేయాలంటే, నాకు చెప్పారు ఏం చేయాలనేది నాకు చెప్పారు. మేనేజ్మెంట్ హ్యాస్ టోల్డ్ మీ, టీమ్ మేనేజ్మెంట్ హ్యాస్ టోల్డ్ మీ వేర్ ఐ షుడ్ బ్యాట్ అనేది. కానీ ఇంకో విషయం కూడా చెప్పారు, అది మీరు మీడియాకి చెప్పద్దు అని చెప్పారు కూడా. సో హీ నోస్ అతను ఎక్కడ ఆడతాడని తెలుసు. అది అతను ఏం చెప్పాడంటే, నేను రకరకాల ప్లేస్లో ఆడుతున్నాను, ఎందుకంటే మనకు తెలుసు కదా, నేను ఒక వీడియో కూడా చేశాను ఏంటంటే సెలెక్టర్స్ రాహుల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పి. అదే అర్థం వచ్చేట్టుగా టైటిల్ కనుగుర్తులేదు, ఒక తమ్నైల్ పెట్టి చేశాను. ఎందుకంటే ఓపెనర్గా ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, నెంబర్ 3లో ఆడతాడు, 4లో నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 6 అండ్ ఓపెనర్గా రకరకాల ప్లేసుల్లో టెస్ట్ మ్యాచ్లో ఆడతాను. అండ్ హీ ఆల్సో కెప్ట్ వికెట్స్, అవసరమైతే వికెట్ కీపింగ్ చేస్తామంటే చేస్తాను, ఎనీథింగ్. సో రకరకాల పొజిషన్స్లో అతను ఆడించారు, వాడుకున్నారు. సో అన్నిటికీ నాకు అన్ని రకాల అలవాటు అయినాయి కాబట్టి ఓపెనర్గా నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, ఎలా ఆడాలనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో ఆడమని ఆ రకంగా ఆడతాను అని చెప్పి అతను రెడీగా ఉన్నాడు. హీఈస్ మెంటలీ ప్రిపేర్డ్ టు ప్లే ఇన్ ఎనీ స్లాట్. బట్ టీమ్ ఇంట్రెస్ట్ కోసం నేను అతను ఓపెనర్గానే ఆడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే హ్యాస్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. సో అంతేకాకుండా మనం వీ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫర్ ఎ నెక్స్ట్ పుజారా ఎవరన్న విషయాలు. ఎందుకంటే మనం లాస్ట్ 2 టూర్స్లో ఆస్ట్రేలియాలో ఓడించడానికి కారణం ఏంటంటే పుజారా లాంటి ఒక బ్యాట్స్మెన్ ఉండడం. ఫస్ట్ టూర్లో అతను బౌలర్ని 300 చేశాడు, 500 పైగా రన్స్ చేశాడు. అది సెకండ్ టైం 100 చేయలేదు, అది రన్స్ చేయలేదు, కానీ ఈ ప్లేడ్ సో మెనీ నెంబర్ ఆఫ్ డెలివరీస్, ఎక్కువ బాల్స్ ఫేస్ చేశాడు, బాడీ మీద బౌలర్ని బ్లోస్ తీసుకున్నాడు. సో టూ విక్టరీస్లో కూడా మనం ఆస్ట్రేలియాలో ఓడించిన 2 సందర్భాలు కూడా పుజారా ప్లేడ్ మేజర్ రోల్. ఎందుకంటే వేరింగ్ డౌన్ ద ఆస్ట్రేలియన్ బౌలర్స్ని, ఎందుకంటే న్యూ బాల్ తర్వాత వాళ్ళు ఇన్ఎఫెక్టివ్ అయిపోతారు. ఎప్పుడైతే బాల్ మెత్తబడుతుందో అప్పుడు మీరు యూ హ్యావ్ టు వేర్ దెమ్ డౌన్, వాళ్ళని అలసబెట్టే. అదే ఆ పని సక్సెస్ఫుల్గా పుజారా చేశాడు. అది ఆస్ట్రేలియాలో మనకు కావాల్సిన పరిస్థితి. అలాంటి పుజారా కైండ్ ఆఫ్ ఎ రోల్ రాహుల్ చేస్తాడు అని మనకి ఫస్ట్ టెస్ట్ చూసిన తర్వాత బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ టెస్ట్లో హీ హాస్ డన్ దట్ రోల్. సెకండ్ ఇన్నింగ్స్లో పర్టికులర్లీ వెన్ యశస్వి జైస్వాల్ వాజ్ బ్యాటింగ్ అట్ ఏ అగ్రెసివ్ మేనర్, రాహుల్ ఆ పుజారా టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడి. సో ఆడి మనకి ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించాడు. దట్ లెడ్ టు అవర్ విక్టరీ. సో అదే కైండ్ ఆఫ్ రోల్ అతను ఇక్కడ ఆడాల్సిన అవసరం ఉంది సెకండ్ టెస్ట్లో కూడా, అటు సిరీస్ మొత్తంలో కూడా నన్ను అడిగితే. ఎందుకంటే మీరు నెంబర్ 6లో రాహుల్ నడిచి నెంబర్ 6లో యూ కెనాట్ ప్లే పుజారా కైండ్ ఆఫ్ ఎ రోల్. నెంబర్ 6 కాదు, మీకు షీట్ యాంకర్ రోల్ ఎక్కడ ఆడాలి, మీకు టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఆడాలి, ఐదర్ ఇన్ యాజ్ అన్ ఓపెనర్ యాజ్ నెంబర్ 3. అంతేగాని టాప్ ఆర్డర్లు కాకుండా మిడిల్ ఆర్డర్లో, అందులో లోయర్ మిడిల్ ఆర్డర్ నెంబర్ 6లో అతను ఆడితే అది కరెక్ట్ కాదు. అందుకని ఐ థింక్ రాహుల్ పుజారా లాగా ఆడాలంటే యూ షుడ్ ఓపెన్. అండ్ రోహిత్ ఆఫ్ కోర్స్ అతను ఓపెనర్ అయినా కూడా క్యాప్టెన్గా అతను టీమ్ ఇంట్రెస్ట్ కోసం తన రోల్ సాక్రిఫైస్ చేయాలి. అలా సాక్రిఫైస్ చేస్తాను కదా మనకు ధోని దొరికాడు. మనకి వైజాగ్లో 2005 వైజాగ్ వన్డే అప్పుడు తన నెంబర్ 3 పొజిషన్ని ధోనికి ఇచ్చి సౌరవ్ గంగూలీ బ్యాటెడ్ లోయర్ డౌన్ ది ఆర్డర్.
అప్పుడు మనకి ధోని లాంటి ఒక బ్యాట్స్మెన్, ఒక కీపర్ బ్యాట్స్మెన్ దొరికాడు. సో అలాగే రాహుల్ కోసం రోహిత్ ఆ సాక్రిఫైస్ చేయాలి. అతను హీ హాస్ డన్ వెల్ యాజ్ అన్ ఓపెనర్. ఇప్పుడు 2019 ముందు రోహిత్ శర్మ వాజ్ నెవర్ ఏ ఫిక్స్చర్ ఇన్ అవర్ టెస్ట్ టీంలో అతని ప్లేస్ ఎప్పుడు గ్యారంటీ లేదు. కానీ 2019లో ఎప్పుడైతే ఓపెనర్గా ఐ థింక్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా స్టార్ట్ చేశాడో, రావడం సెంచరీలు కొట్టి అతను ఓపెనర్గా ప్రూవ్ చేస్తున్నాడు. ఈవెన్ ఇంగ్లాండ్ లాంటి చోట్ల అన్ని చోట్ల కూడా అతను ఓపెనర్గా తాను ప్రూవ్ చేస్తాడు. సో రోహిత్ శర్మ సక్సెస్ హ్యాపెండ్ యాజ్ అన్ ఓపెనర్, నాట్ యాజ్ ఎ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అయినా కూడా టీమ్ ఇంట్రెస్ట్ కోసం అతను ఆ త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్లో పుజారా కైండ్ ఆఫ్ రోల్ ఆడలేడు. సో అతను అగ్రెసివ్గా ఆడుతున్నాడు. సో అలాంటప్పుడు అతను కొంచెం షార్ట్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ కూడా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ హీ షుడ్ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అనుకుంటాను. కానీ మిడిల్ ఆర్డర్లో రోహిత్ ఆడడంలో ఒక సమస్య వస్తుంది. ఏంటంటే అతను మొత్తం ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, కేఎల్ రాహుల్ యశస్వి ఓపెన్ చేస్తారు, గిల్ అట్ నెంబర్ 3 బాగానే ఉంది. అండ్ విరాట్ కోహ్లీ నెంబర్ 4ని అది డిస్టర్బ్ చేయడం. మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా రాహుల్ అండ్ యశస్విని ఓపెన్ చేశారు. దట్ మైట్ బి అన్ ఇండికేషన్ దట్ ది సేమ్ విల్ కంటిన్యూ. బట్ అక్కడ నెంబర్ 4లో ఆడాడు రోహిత్ శర్మ, బికాస్ విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేయలేదు కాబట్టి. సో కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ ప్లేస్ని ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు. సో హీ షుడ్ బ్యాట్ అట్ నెంబర్ 5. కానీ పంత్ పొజిషన్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అండ్ పంత్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. సో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కానీ పంత్ 5లో బ్యాటింగ్ చేయాలి. నెంబర్ 6 బికమ్స్ టూ లో డౌన్ ది ఆర్డర్ ఫర్ రోహిత్ శర్మ అని అనిపిస్తుంది మనకి. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఒకవేళ రోహిత్ అక్కడ డిస్టర్బ్ చేయడం వల్ల మీకు మొత్తం మిగతా బ్యాటింగ్ ఆర్డర్ని కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ స్టిల్ రాహుల్ ఓపెన్ చేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. దీని మీద చర్చ సాగుతూనే ఉంది. రేపు టాస్ పడేంత వరకు మనకి సస్పెన్స్ తొలగే అవకాశం లేదు. అప్పటి వరకు సస్పెన్స్ అలానే ఉంటుంది. ఇంకా నేను చెప్పినట్టుగా మీకు ఆ పింక్ బాల్ రెడ్ బాల్ డిఫరెన్స్ గురించి మన ఆస్ట్రేలియా ప్రతినిధి రఘునాథ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవర్ టు యూ రఘునాథ్. 1.5 years బ్యాక్ నేను ఈ 2 బాల్ కొన్నాను, ప్రాక్టీస్ బాల్స్. బోత్ ఆర్ సేమ్ కుకాబురా. 1 is పింక్, 1 is రెడ్. మీరు రెడ్ బాల్ గమనించండి. వైట్ ఆర్ గోల్డెన్ కలర్ లేబుల్, వైట్ కలర్ సీమ్, విజిబిలిటీలో ప్రాబ్లం లేదు. పింక్ బాల్ చూడండి, వైట్ ఆర్ గోల్డ్ ఈ కలర్లో డిజాల్వ్ అయిపోతుంది, బాల్ తిరిగినప్పుడు కనిపించదు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ విత్ సీమ్. సీమ్ చూడండి, వైట్, బ్లాక్ విత్ అ షైనీ పార్ట్ ఆఫ్ ద పింక్. బాల్ రెవల్యూషన్స్లో ఉన్నప్పుడు కానీ రొటేషన్లో ఉన్నప్పుడు కానీ చూడండి, రిగార్డ్లెస్ ఆఫ్ ద పేస్ కొంచెం స్పీడ్ పెరగంగానే డిజాల్వ్ అయిపోతుంది, కనిపించదు. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ షైనీ పార్ట్ని చూసారా, ఈ ఎక్స్ట్రా షైన్ లాకర్ అనే సబ్స్టెన్స్ వల్ల వస్తుంది. ఆ లాకర్ వల్ల గ్లో పెరుగుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది, ఎఫెక్ట్ బాగుంటుంది. కానీ దీనివల్ల బాల్ అంత ఈజీగా రఫ్ అవ్వదు. ఒకటి, రఫ్ అంత ఈజీగా అవ్వదు, అయినా తేడా అంత ఈజీగా కనిపించదు. పర్టికులర్లీ నైట్ టెస్ట్ మ్యాచెస్లో ఏమవుతుందంటే సర్కమ్స్టాన్సెస్ చల్లబడిపోవడం వల్ల, వెదర్ చల్లబడిపోవడం వల్ల, గ్రౌండ్ కండిషన్స్లో మాయిశ్చర్ అది ఉండడం వల్ల రఫప్ డ్యామేజ్ అంతగా ఉండదు. ఒకవేళ రఫప్ ఉన్నా కూడా ఈ లాకర్ వల్ల మనకి ఈజీగా ఐడెంటిఫై చేయలేము. లైట్ ఎఫెక్ట్ చూడండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఇది కొత్త బాలే, కానీ నేను మా ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గమనించాను, నైట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గమనించాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డెసిఫర్ విచ్ ఈస్ ది షైనీ సైడ్, విచ్ ఈస్ ద రఫ్ సైడ్. మరి కొంతమంది బ్యాట్స్మెన్ ఎలా సక్సెస్ అవుతున్నారు? రాస్ టైలర్కి ఒక 100 ఉంది, మార్నస్ లాబుషేన్కి 400s ఉన్నాయి, విరాట్ కోహ్లీకి ఒక సెంచరీ ఉంది, ఒక 74 ఉంది. వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? వీళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే దే ప్రిఫర్ ద బాల్ టు కమ్ అవుట్ టు ద బ్యాట్ ఎట్ అ క్విక్కర్ పేస్. ఈ బాల్ చూడండి, ఈ లాకర్ వల్ల పిచ్ మీద ల్యాండ్ అయినప్పుడు గ్రిప్ ఉండదు, పడంగానే క్విక్గా వస్తుంది. దానివల్ల దే ఆర్ ఏబుల్ టు ప్లే ద షాట్స్. డీవియేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, డీవియేషన్ ఫ్రమ్ ద సర్ఫేస్ తక్కువగా ఉంటుంది. సో బాల్ స్వింగ్ అవ్వడం ఒక్కటి తప్పిస్తే కొంచెం రెగ్యులర్గా ఉన్నా కూడా దే ఆర్ ఏబుల్ టు ప్లే ద షాట్స్. స్వింగ్ బౌలర్స్కి, సీమ్ బౌలర్స్కి సక్సెస్ రావడంలో ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, బాల్ డైనమిక్స్ తేడా ఉంటుంది. కానీ స్పిన్నర్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు? కొంతమంది స్పిన్నర్స్ ఉన్నారు, ఒక దేవేంద్ర బిష్యూ లెగ్ స్పిన్నర్, ఒక అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? వాళ్ళది కూడా ఇన్ ప్రిన్సిపల్ సేమ్. బిష్యూకి మెయిన్ వెపన్స్ ఏంటి? ఫ్లిప్పర్, టాప్ స్పిన్నర్,
ఒకేషనల్ గుగ్లీ. అక్షర్ పటేల్కి వెపన్స్ ఏంటి? డెడ్లీ యాక్యురసీ, వికెట్ టు వికెట్ బౌలింగ్. వేరియబుల్ బౌన్స్ ఈజ్ అనదర్ అసెట్. బాల్ ల్యాండ్ అయిన తర్వాత క్విక్గా వెళ్ళిపోవడం వల్ల రియాక్షన్ టైం చాలా తక్కువగా ఉంటుంది బ్యాట్స్మెన్కి. దానివల్ల ఏమవుతుందంటే బాల్ లో బౌన్స్ అయితే ఎల్బిడబ్ల్యూ, రీజనబుల్ బౌన్స్ అయితే ఐదర్ కాట్ బిహైండ్ ఆర్ కాటెడ్ స్లిప్ ఆర్ బోల్డ్. ఒక నార్మల్ క్రికెటర్కి, ఒక నార్మల్ బ్యాట్స్మెన్కి రెడ్ బాల్ డైనమిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. న్యాచురలీ వీఆర్ ట్రైన్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ బాల్ ఇన్ అవర్ ట్రైనింగ్ రైట్ త్రూ అవర్ లైఫ్. చిన్నప్పటి నుంచి మన క్రికెట్ ఆడటం వల్ల మనకు తెలుస్తుంది. ఇది ఈ మధ్యనే వచ్చిన ఒక కొత్త ఇన్నోవేషన్. ఈ మధ్యన అంటే కొన్నేళ్ళు అయ్యాయి కానీ రీజనబ్లీ న్యూ. సో చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉన్న బాల్తో కంపేర్ చేస్తే దీనికి అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు మన టీంలో అడిలేడ్ ఓవర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ 2 bowlers who can make proper use of this, Jadeja and Washington Sundar. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి వాషింగ్టన్ సుందర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి రవీంద్ర జడేజా. ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ బాల్. ఇన్ అ వే దేర్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ బౌలర్స్. దే ఆర్ నాట్ గ్రేట్ టర్నర్స్ ఆఫ్ ద బాల్, దే రిలై ఆన్ accuracy. Can they make the most of it? Let's wait and watch.